రీసెంట్గా మా ఫ్రెండ్తో డిస్కస్ చేస్తుంటే ఒక మాట వచ్చింది, అరే మీ ఫాదర్ బిజినెస్ చాలా బాగా ఉండే కదా అండ్ ఆల్సో మార్కెట్లో చాలా మంచి పేరు ఉండే కదా, సడన్గా అలా ఎలా కొలాప్స్ అయిపోయింది అని అడిగాను యాక్చువల్లీ నా పర్సన్ నేను. లైక్ అప్పుడు వాడేం చెప్పాడు నాకు అని అంటే, మామ నువ్వు పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేయు, లైక్ ఎంత పెద్ద పెద్ద బిజినెస్ ఓనర్స్ అయినా కూడా ఏదో ఒక రోజు కంపల్సరీ డౌన్ఫాల్ కావాల్సిందే, థింక్ చేస్తే కొంచెం కరెక్ట్గా అనిపిస్తుంది కదా, బట్ కాదు. మహాభారతంలో కర్ణ హ్యాస్ మోర్ స్కిల్స్ దెన్ అర్జున, బట్ హీ వాస్ ఇన్ ద రాంగ్ సైడ్ కాబట్టి ఎన్ని స్కిల్స్ ఉన్నా కూడా వర్కౌట్ కాలేదు. సేమ్ బిజినెస్ లో కూడా అంతే. నో మ్యాటర్ హౌ గుడ్ యువర్ ప్రొడక్ట్ ఈస్, ఇఫ్ యూ ఆర్ నాట్ ఇన్ ద రైట్ మార్కెట్ ఆర్ మీరు రైట్ ఆడియన్స్ ని టార్గెట్ చేయకపోతే లాసే వస్తుంది. మరి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నోకియానే. ఒకప్పుడు నోకియా బ్రాండ్ ని వాడలేడు, మొత్తం మొబైల్ మార్కెట్ ని షేక్ చేసి పడేసింది. బట్ ఓన్లీ ఒక్క తప్పు, వాళ్ళు ఎంత పెద్ద బ్రాండ్ అయినా కానీ విత్ ఇన్ ఏ డేస్ లో వాళ్ళ మార్కెట్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇక్కడ నా పాయింట్ చాలా సింపుల్, పక్కా బిజినెస్ ఏదో ఒక రోజు కొలాప్స్ కావాల్సిందేనా అని అంటే మార్కెట్ ని అర్థం చేసుకొని నీ బిజినెస్ ని అప్గ్రేడ్ చేసుకుంటే అస్సలు కొలాప్స్ కాదు. ఆల్సో మెయిన్లీ నీ బిజినెస్ జనరేషన్స్ వరకు పాస్ కావాలి అంటే నువ్వు ఏవైతే స్కిల్స్ నేర్చుకున్నావో మీ పిల్లలకి కూడా నేర్పించు, ఇన్స్టెడ్ ఆఫ్ బ్లైండ్లీ ట్రస్టింగ్ ఏ స్కూల్స్ అని నా ఒపీనియన్.